కాలచక్రంలో పేదవాడి ఫ్రిడ్జ్ కరిగిపోతుంది. కానీ ఆచార సాంప్రదాయాలకు మాత్రం పేదవాడి ఫ్రిడ్జ్ మనుగడ సాగిస్తూనే ఉంది. పేదవాడి ఫ్రిడ్జ్ అంటే చాలామందికి తెలియదు. మనం చల్లని మంచినీళ్ళు తాగే కుండే ఒకప్పటి పేదవాడి ఫ్రిడ్జ్. ఇప్పటి తరానికి చాలామందికి కుండల గురించి తెలియకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన మట్టి కుండలలోనే పాలు కాసేవారు, పెరుగు కోసం తోడు పెట్టేవారు, అందులోనే చల్ల చేసేవారు. చల్ల అన్నా చాలామందికి తెలియదు. చల్ల అంటే ఇప్పుడు మనం వాడే మజ్జిగను ఆ రోజుల్లో చల్ల అని కూడా అంటారు. చల్లకొచ్చి ముంత దాచుకోవడం ఎందుకని సామెత కూడా ఒకటి ఉంది అనేది చాలామందికి తెలియదు. నేటి ఆధునిక మార్పుల్లో భాగంగా కుండలు తిరుమరుగై ఫ్రిడ్జులు వాడక మొదలుపెట్టారు. కానీ స్వచ్ఛమైన మట్టితో తయారు చేసిన కుండలోని చల్లని నీళ్లు తాగితే అటు ఆరోగ్యానికి ఇటు దాహం తీరుతుందని పెద్దలు అంటారు. పర్యావరణాన్ని రక్షించిన వారం అవుతామని కొందరు చెబుతారు. మనం ఇప్పటికీ కూలింగ్ కోసం ఫ్రిడ్జ్లో నీరు తాగుతున్నా, కొందరు మట్టి కూజాలో చల్లని నీళ్లు తాగుతున్నారనడంలో ఎలాంటి సందేహము లేదు. కాలక్రమంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆచార సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న పేదవాడి ఫ్రిడ్జి మనుగడ సాగిస్తూనే ఉంది. పెళ్లిలో గరిగబుడ్డి రూపేణా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు భోజనాల్లో ముంత పెరుగు రూపేణా దర్శనమిస్తుంది. కుండలో చల్లని మంచినీళ్లు త్రాగితే ఆ కిక్కే వేరబ్బా అంటూ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో ఆయన మాటల్లో విందాం. కుండలోని చల్లని మంచినీళ్లు అటు ఆరోగ్యానికి ఇటు పర్యావరణ పరిరక్షణకు మంచిదని పెద్దలు చెబుతారు. పెద్దల మాట సద్ది మూట అంటారని గమనించాలి. నా పేరు పెదనాగేశ్వరరావు. కుండల వ్యాపారం చేస్తుంటాం. ఫిబ్రవరి మాసం నుండి మే మాసం వరకు కుండల వ్యాపారం బాగా జరుగుద్ది. ఈ మార్చి మాసంలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో బాగా అనుకూలంగా అమ్ముడిపోతాయి. కానీ ఇప్పుడు కూలింగ్ వాటర్ వచ్చిన తర్వాత చాలా బేరాలు డౌన్ అయిపోయినాయి. పేదవాళ్ళ కుండలు, చల్లని వాటర్, పేదవాళ్ళకి అనుకూలమైన కూలింగ్ ఫ్రిడ్జ్లు ఇవి. కాబట్టి ఏప్రిల్ మాసంలో కొద్దిగా బాగా బేరం ఉంటుంది. మే మాసంలో అనుకూలంగా ఉంటుంది. కుండగా 250 రూపాయలు కొనుక్కొస్తాం. 280, 300 రూపాయలు అమ్ముకుంటాం. 30-40 రూపాయలు లాభం వచ్చింది. అలాగా 2-3 బళ్ళు అమ్ముకుంటాం. బండికి 200 ఉంటాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొండవీడు నుంచి, తినాల దగ్గర కొలకలూరు నుంచి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? కనీసం 10-15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఉండే కొద్ది బేరాలు డౌన్ అయిపోయినాయి. మొదట్లో 10-15 బళ్ళు అమ్మేవాళ్ళం. ఇప్పుడు 2-3 బళ్ళు అమ్మేకల్లా గొప్ప అవుతుంది. ఈ 3 నెలల మాసంలో 10,000 రూపాయల మటుకు నా దగ్గర మటుకు తీసుకెళ్ళే వాళ్ళకి బాగా తెలుసు. పలసని కొండలు చల్లగా ఉంటాయి, నమ్మకంగా తీసుకెళ్తారు. మా దగ్గర మంచి నీళ్ళు తాగమని చెబుతాం. తాగిన తర్వాత తీసుకెళ్ళమని చెబుతాం. నమ్మకమైన కొండలు, అది మటు గ్యారంటీ. చల్లని కొండలే, చెలపాడి నుంచి వచ్చే కొండలు ఇంకా చల్లగా ఉంటాయి. దాంట్లో కొద్ది మందం కొండలు అయితే కొద్ది కూలింగ్ తక్కువ. పలసని కొండలు బాగా చల్లగా ఉంటాయి. నేను తెచ్చేది కూడా అయ్యే.